క్రిప్టోగ్రఫీ అంటే మీనింగ్ ఏంటంటే క్రిప్టోగ్రఫీ ఇస్ నథింగ్ బట్ ప్రొటెక్షన్ ఆఫ్ డేటా. డేటాని ప్రొటెక్ట్ చేయడాన్ని ఏమని పిలుస్తాం అంటే క్రిప్టోగ్రఫీ అంటాం. మరి డేటాని ప్రొటెక్ట్ చేయడం అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆన్లైన్లో సంథింగ్ ఏదైనా మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనేవాడు ఉన్నాడు, బి అనేవాడు ఉన్నాడు. ఓకే, ఏ బికి సంథింగ్ ఏదో మెసేజ్ని పంపిస్తున్నాడు. ఓకే, ఇలా ఏ అనేవాడు బికి మెసేజ్ పంపించేటప్పుడు మనకి అటాక్స్ జరిగే అవకాశం ఉంటుంది. అటాక్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ ఏ అనేవాడు సపోజ్ బికి హాయ్ అనే మెసేజ్ పంపించాడు. ఓకే, ఇప్పుడు ఏ బికి హాయ్ అనే మెసేజ్ పంపించినప్పుడు ఇక్కడ మనకి సి అనే ఇంకొక వ్యక్తి మిడిల్లో ఉన్నాడు అనుకోండి. ఐ మీన్ ఈ అటాక్ ఏమని చూస్తుంటే మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అంటాం. మనం ఒక ఇన్ఫర్మేషన్ని అదర్ పర్సన్కి పంపించేటప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ యాజ్ ఈజ్ అదర్ పర్సన్కి వెళ్తుందా అంటే మనం ఎప్పుడైతే నెట్వర్క్ యూజ్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నామో ఆ పాస్ చేసేటప్పుడు కంపల్సరీ ఆ డేటా అనేది యాజ్ ఈజ్ వెళ్తుందన్న రూల్ లేదు. ఇక్కడ అటాక్ జరిగే అంటే మెసేజ్ని స్టీల్ చేసే అవకాశం ఉంటుంది. దీన్నే మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి ఏదైనా మెసేజ్ పంపిస్తున్నారు అంటే ఈ ఏ అనే వ్యక్తి పంపించిన మెసేజ్ బికి వెళ్ళే ముందే మిడిల్లో సి అనే పర్సన్ ఏం చేస్తారు అంటే ఈ మెసేజ్ని కాస్త ఐ మీన్ హ్యాక్ చేస్తాడనమాట. ఇలా హ్యాక్ చేసేటప్పుడు మనకి 2 కేటగిరీస్లో ఐ మీన్ అటాక్ అనేది ఏదైతే ఉందో దాన్ని 2 కేటగిరీస్లో జరుగుతుంది. అది ఏంటంటే ఫస్ట్ వన్ ప్యాసివ్ అటాక్, సెకండ్ వన్ యాక్టివ్ అటాక్. ఓకేనా, ప్యాసివ్ అటాక్ ఒకటి, యాక్టివ్ అటాక్ ఒకటి. ఇక ప్యాసివ్ అటాక్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, క్రిప్టోగ్రఫీ ఇస్ నథింగ్ బట్ ప్రొటెక్షన్ ఆఫ్ డేటా. మరి డేటాని ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి అంటే త్రూ నెట్వర్క్ యూజ్ చేసి మనం డేటాని ఒక ప్లేస్ ఐ మీన్ అదర్ పర్సన్కి పాస్ చేస్తామంటే ట్రాన్స్ఫర్ చేస్తామంటే కంపల్సరీ మిడిల్లో థర్డ్ పర్సన్ అనేవాడు థర్డ్ పార్టీ అనేవాడు ఆ మెసేజ్ని అటాక్ చేసే అవకాశం ఉంది. సో ఇలా దీన్ని ఏమని పిలుస్తాం అంటే మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అంటాం. ఈ మెసేజ్ అటాక్ ఏదైతే ఉందో ఆ అటాక్ జరిగేటప్పుడు మనకి 2 కేటగిరీస్లో జరుగుతుంది. అయితే ప్యాసివ్ అటాక్ అవ్వచ్చు లేదా యాక్టివ్ అటాక్ అవ్వచ్చు. మరి ప్యాసివ్ అటాక్ అంటే ఏంటి, యాక్టివ్ అటాక్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేవాడు బి అనేవాడికి హాయ్ అనే మెసేజ్ పంపించాడు అనుకోండి. మిడిల్లో అంటే ఏ పంపించిన మెసేజ్ బికి చేరక ముందే మిడిల్లో సి ఏం చేస్తారంటే ఈ మెసేజ్ కాస్త హ్యాక్ చేస్తారు. ఓకే, ఇలా హ్యాక్ చేసి ఈ మెసేజ్ కాస్త ఏం చేస్తారు, వాడు రీడ్ చేస్తారు. రీడ్ చేసి తిరిగి దాన్ని ఏం చేస్తారంటే సేమ్ యాక్టివ్ మెసేజ్ని బికి పంపించేస్తారు. ఎటువంటి చేంజెస్ చేయడం అనమాట. జస్ట్ ఏ పంపిన మెసేజ్ ఏంటో చూసి దాన్ని కాస్త రీడ్ చేసేసి దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కాస్త రీడ్ చేసేసి దాన్ని కాస్త సేమ్ యాక్టివ్ బికి పంపించేస్తారు. ఇలా ఎటువంటి చేంజెస్ చేయకుండా ఏ పంపించిన మెసేజ్ సేమ్ బికి కనుక పంపించేస్తే ఎవరు సి. యాక్చువల్లీ ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ నుంచి బికి వెళ్ళాలి, కానీ ఇక్కడ మధ్యలో ఏం చేశాడు సి అనేవాడు ఏ పంపిన మెసేజ్ కాస్త అటాక్ చేసేసి దాన్ని కాస్త బికి పంపించాడు. బి ఏమనుకుంటాడు, నాకు ఏ నుంచే మెసేజ్ వచ్చింది అనుకుంటాడు. ఏ ఏమనుకుంటాడు, నేను బీకే మెసేజ్ పంపాను అనుకుంటాడు. కానీ మధ్యలో ఎవరు అటాక్ చేసేది మెసేజ్ కాస్త సి అనేవాడు అటాక్ చేశాడు. ఏ నుంచి ఎవరికి వెళ్ళింది, సికి వెళ్ళింది. సి నుంచి ఎవరికి వచ్చింది, బికి వచ్చింది. ఇక్కడ ఈ సి అటాక్ చేసిన మెసేజ్ ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ని కాస్త వాడు రీడ్ చేసి దాన్ని కాస్త తిరిగి యాజ్ ఈజ్ ఎటువంటి చేంజెస్ చేయకుండా బికి పంపించేస్తాడు. అలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తామంటే ప్యాసివ్ అటాక్ అంటాం. ఓకే, అలా కాకుండా ఇప్పుడు ఏ అనేవాడు సంథింగ్ ఏదో మెసేజ్ పంపించాడు, ఆ మెసేజ్ కాస్త సి రీడ్ చేశాడు. రీడ్ చేయడంతో పాటు ఆ మెసేజ్ కాస్త మోడిఫికేషన్ చేసేస్తాడు. ఓకే, ఈ మెసేజ్ ఒరిజినల్ ఉన్న మెసేజ్ వేరు, అంటే ఏ ఒరిజినల్గా బికి పంపిన మెసేజ్ వేరు, కానీ వీడు ఏం చేశాడు సి మిడిల్లో దాన్ని అటాక్ చేసి దాన్ని కాస్త మోడిఫికేషన్ అంటే హ్యాక్ చేసేసి దాన్ని కాస్త మోడిఫికేషన్ చేసి ఆ ఒరిజినల్ మెసేజ్ కాకుండా అదర్ మెసేజ్ కాస్త బికి పంపిస్తాడు. బి ఏమనుకుంటాడు, ఏ నాకు ఇదే మెసేజ్ పంపించాడు అనుకుంటాడు. ఓకే, సో ఏ ఏమనుకుంటాడు, నేను వేరే మెసేజ్ పంపించాను అనుకుంటాడు. దీన్ని యాక్టివ్ అటాక్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేవాడు మేనేజర్ అనుకోండి. ఓకే, బి అనేవాడు అంటారు. ఇప్పుడు ఏ అనేవాడు పర్టికులర్ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ 2కి ఆఫ్టర్నూన్ 2 o'clock కల్లా మీరు ఈ వర్క్ నాకు కంప్లీట్ చేసి ఇవ్వాలి అని సంథింగ్ ఏదో వర్క్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అన్ని పంపించాడు సి. ఓకే, ఇప్పుడు ఈ సి ఏం చేశాడు, బికి పంపించాడు. ఈ బికి పంపించినప్పుడు మిడిల్లో సి ఏం చేశాడంటే ఈ ఇన్ఫర్మేషన్ కాస్త హ్యాక్ చేశాడు. హ్యాక్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కాస్త చేంజ్ చేసేసి నాకు నీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ పంపించు, ఈ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ పంపిస్తే నేను నీకు అమౌంట్ని కాస్త ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్తాడు. ఓకే, కానీ ఇది పంపింది యాక్చువల్లీ పంపింది ఏ మెసేజ్ ఏంటి, వర్క్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పంపించాడు. సి కాస్త దాన్ని హ్యాక్ చేసి ఏం చేశాడు, అకౌంట్ డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం అన్ని పంపించమని చెప్పి ఏ పంపినట్టుగా
సి ఏం చేస్తాడు, బికి పంపిస్తాడు. బికి ఏమనుకుంటాడు, నాకు ఏ నుంచే వచ్చింది కాబట్టి మేనేజర్ అడిగాడు కాబట్టి ఆ డీటెయిల్స్ అన్ని నేను పంపిస్తానని చెప్పి వెంటనే బి ఏం చేస్తాడు, ఆ డీటెయిల్స్ అన్ని కూడా తిరిగి ఏకి పంపుతాడు. తిరిగి ఏకి పంపేటప్పుడు ఆ మిడిల్లో ఏకి చేరకముందే సి ఏం చేస్తాడనమాట, ఆ మెసేజ్ మళ్ళీ హ్యాక్ చేసేసి వాడి అకౌంట్ డీటెయిల్స్ అన్ని వాడు తీసేసుకొని ఆ అకౌంట్ డీటెయిల్స్ ప్లేస్ లో అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఉన్న ప్లేస్ లో సంథింగ్ ఏదో అదర్ ఇన్ఫర్మేషన్ ప్లేస్ చేసి ఏకి పంపిస్తాడు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ మిడిల్లో ఏమైంది అంటే సేమ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందా లేదా అనేది యాక్టివ్ అటాక్ లో తెలియవచ్చు. ఎందుకోసం అంటే బి అనేవాడు ఒకసారి అకౌంట్ డీటెయిల్స్ పంపిన తర్వాత మీకు అకౌంట్ డీటెయిల్స్ ని పంపించండి మీరు అడిగారు కదా, ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిందా అని వీడు కాల్ చేయడం ద్వారా కమ్యూనికేట్ అవ్వచ్చు. అట్ ది సేమ్ టైం బి అనేవాడు అకౌంట్ డీటెయిల్స్ పంపించినప్పుడు సి ఆ అకౌంట్ డీటెయిల్స్ కాస్త హ్యాక్ చేసి ఆ ప్లేస్ లో అదర్ ఇన్ఫర్మేషన్ కాస్త ప్లేస్ చేసి ఏకి పంపించినప్పుడు ఈ అదర్ ఇన్ఫర్మేషన్ ఇర్రిలేటెడ్ మెసేజ్ బి నుంచి నాకు ఎందుకు వచ్చింది, సో ఇది ఎందుకు పంపించాడు అని ఏ మేనేజర్ ఎంప్లాయీ కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఎందుకోసం అంటే ఇర్రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కాస్త ఏకి వస్తుంది, అసలు నేను ఇచ్చిన వర్క్ ఇది కాదు కదా, బి ఏం పంపించాడు అసలు ఇది దేనికి సంబంధించిందని బి ఏని కమ్యూనికేట్ అవ్వచ్చు. అట్ ది సేమ్ టైం బి అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చాడు కాబట్టి నేను అకౌంట్ డీటెయిల్స్ అడిగారు కదా నేను అన్ని పంపించాను మీకు అందిందా లేదా అనే ఇన్ఫర్మేషన్ వీడు అడగవచ్చు. ఎందుకోసం అంటే అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి. సో అంటే యాక్టివ్ అటాక్ లో మేబీ ఆ అటాక్ అనేది అంటే మన ఇన్ఫర్మేషన్ అనేది అటాక్ జరిగింది అనేది తెలిసే పాసిబిలిటీ ఉంటుంది. బట్ ప్యాసివ్ అటాక్ లో ఆ పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకోసం అంటే ప్యాసివ్ అటాక్ అంటే నేను ఏం చెప్పాను, ఏదైతే ఏ నుంచి ఏ అనేవాడు బికి ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాడో ఆ ఇన్ఫర్మేషన్ మిడిల్లో సి హ్యాక్ చేసి ఇన్ఫర్మేషన్ రీడ్ చేస్తాడు. ఓకే, బట్ ఎటువంటి చేంజెస్ చేయకుండా ఇన్ఫర్మేషన్ కాస్త బికి పంపించేస్తాడు. ఇలా ఉంటే దాన్ని ప్యాసివ్ అటాక్ అంటాం. అలా కాకుండా యాక్టివ్ అటాక్ అంటే ఏ పంపించిన ఇన్ఫర్మేషన్ కాస్త చేంజ్ చేసి సి హ్యాక్ చేసేసి ఆ ఇన్ఫర్మేషన్ కాస్త వాడు తీసుకొని అందులో అదర్ ఇన్ఫర్మేషన్ ప్లేస్ చేసి బికి పంపిస్తాడు అనమాట. ఇక్కడ నాకు ఏ నుంచే వచ్చిందని బి అనుకుంటాడు, బి నుంచి వచ్చిందని ఏ అనుకుంటాడు, మిడిల్లో సి ఉందన్న విషయం తెలియదు. ఇలా హ్యాకింగ్ అనేది అంటే అటాక్ మన మెసేజ్ ఇన్ఫర్మేషన్ అటాక్ అనేది జరుగుతుంది. సో ఇలా జరగకుండా ఉండాలి అంటే కంపల్సరీ మనం ఏం చేయాలి అనమాట, ఆ డేటాను కాస్త ప్రొటెక్ట్ చేయాలి. ఆ డేటాని ఎలా ప్రొటెక్ట్ చేస్తామో చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే క్రిప్టోగ్రఫీ కాన్సెప్ట్. ఓకే, సో ఇందుకే ఆ డేటా అనేది ఎలా ప్రొటెక్ట్ చేస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేవాడు ఒక మెసేజ్ ని పంపిస్తున్నాడు అనుకోండి, మనం ఏదైతే మెసేజ్ ని పంపిస్తున్నామో దాన్ని ప్లెయిన్ టెక్స్ట్ అంటాం. ఓకేనా, ఏదో ఒక మెసేజ్ ని పంపిస్తున్నారు దాన్ని కాస్త మనం ఏమని చూస్తాం, ప్లెయిన్ టెక్స్ట్. సో ఏదో సంథింగ్ ఏదో మెసేజ్ ని పంపించారు. ఈ మెసేజ్ ని పంపించేటప్పుడు ఏ నుండి బికి వెళ్ళేటప్పుడు ఏ సిస్టమ్ దగ్గర ఏమవుతుంది అంటే ఈ మెసేజ్ కాస్త ఎన్క్రిప్ట్ అవుతుంది. ఓకే, ఎన్క్రిప్ట్ అవ్వడం అంటే మీనింగ్ ఏంటంటే ఏదైతే మెసేజ్ పంపించాడో ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్ అన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్ అనే మెసేజ్ పంపించాడు. ఈ వెల్కమ్ అనే మెసేజ్ పంపించేటప్పుడు ఏమవుతుంది అంటే ఈ ప్లెయిన్ టెక్స్ట్ ఏదైతే ఉందో యాక్చువల్ మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని సంథింగ్ ఏదో ఒక కీ యూజ్ చేసి సంథింగ్ ఏదో ఒక కీ యూజ్ చేసి ఏం చేస్తాము అంటే ఈ ప్లెయిన్ టెక్స్ట్ కాస్త అదర్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేస్తాం. ఇలా అదర్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేసిన ఆ మెసేజ్ ని ఏమని పిలుస్తాం అంటే సైఫర్ టెక్స్ట్ అంటాం. మరి అదర్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేయడం అంటే ఏంటంటే దాని సంథింగ్ ఏదో కీ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్ ఉంది కదా, ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 లెటర్స్ ఉన్నాయి. ఆ 7 లెటర్స్ ప్లేస్ లో ఏదో ఒక కీ యూజ్ చేసి దాని ఫార్మాట్ చేంజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 7 8 లేదు అంటే కనుక వెల్కమ్ ఉంది కదా, ఈచ్ అండ్ ఇండివిజువల్ లెటర్ ని కూడా దాని నెక్స్ట్ లెటర్ తో ప్లేస్ చేసాం అనుకోండి. డబ్ల్యూ తర్వాత ఎక్స్, ఈ తర్వాత ఏముంటుంది ఎఫ్, ఎల్ తర్వాత ఎం, దాని తర్వాత సి తర్వాత ఏముంటుంది సి ప్లేస్ లో డి, ఓ తర్వాత ఓ ప్లేస్ లో పి, ఎం తర్వాత ఎం ప్లేస్ లోకి ఎన్, ఈ ప్లేస్ లోకి ఎఫ్. ఇక్కడ ఏం జరిగింది మనకి, ఇక్కడ ఎన్క్రిప్షన్ అనేది జరిగింది. ఆ ఎన్క్రిప్షన్ కాస్త ఎలా జరిగింది అన్నమాట, ఈచ్ అండ్ ఇండివిజువల్ లెటర్ ఏదైతే ఉందో దాన్ని ఆ లెటర్ ప్లేస్ లో దాని యొక్క నెక్స్ట్ లెటర్ ప్లేస్ చేసాం, అది కీ అన్నమాట. సో ఇక్కడ ఏం చేసాం, ఎక్స్ అంటే ఏంటి దాని ముందు లెటర్ తీసుకోవాలి, సో డబ్ల్యూ వస్తుంది. ఎఫ్ అంటే ఏంటి దాని ముందు లెటర్ అంటే ఈ వస్తుంది. ఎం అంటే ఏంటి దాని ముందున్న లెటర్ ఎల్ వస్తుంది. ఇలా ఓవరాల్ గా డీక్రిప్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే వెల్కమ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అనమాట, నేను వెల్కమ్ అనే ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాను, మెసేజ్ పంపిస్తున్నాను. ఇలా పంపించేటప్పుడు నా మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి నేను ఏం చేస్తానంటే ఈ మెసేజ్ కాస్త ఎన్క్రిప్ట్ చేసి పంపిస్తాను. ఎన్క్రిప్షన్ అంటే ఏం జరుగుతుంది అనమాట, సంథింగ్ దీనికి ఏదో ఒక కీ యూజ్ చేసి ప్లెయిన్ టెక్స్ట్ కాస్త అదర్ ఫార్మాట్ లో చేంజ్ చేస్తాము అని అర్థం. అదర్ ఫార్మాట్ లో చేంజ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి నేను ఏం చేశానంటే ఈచ్ అండ్ ఇండివిజువల్ ఆల్ఫాబెట్ లెటర్ కి +1 యాడ్ చేశాను. సో +1 యాడ్ చేయడం ద్వారా ఏమవుతుంది, డబ్ల్యూ ప్లేస్ లో ఎక్స్, ఈ ప్లేస్
ఎల్ ప్లేస్లో ఎం, సి ప్లేస్లో డి, ఓ ప్లేస్లో పి, ఎం ప్లేస్లో ఎన్, ఈ ప్లేస్లో ఎఫ్ ఇలా వచ్చాయన్నమాట. ఓకే, సో దీని కాస్త ఏం చేస్తాం అనమాట, దీన్ని ఏమని పిలుస్తున్నాం, ఇలా మీరు కీ యూజ్ చేసి ప్లేన్ టెక్స్ట్ కాస్త ఎన్క్రిప్ట్ చేసిన ఏదైతే ఉందో దీన్ని కాస్త ఏమని పిలుస్తాము అంటే సైఫర్ టెక్స్ట్ అని పిలుస్తాం. ఓకేనా, సో ఈ సైఫర్ టెక్స్ట్ కాస్త ఏం చేస్తాం అనమాట, ఏం చేస్తాం, బి కాస్త పంపిస్తాం. ఓకే, వన్స్ ఇది బికి వెళ్ళే ముందు ఏమవుతుందంటే ఈ కాస్త ఈ సైఫర్ టెక్స్ట్ కాస్త ఏమవుతుందంటే డీక్రిప్ట్ అవుతుంది. సో డీక్రిప్ట్ అయ్యేటప్పుడు కూడా మనం ఏం యూజ్ చేస్తాం, వేరే అదర్ కీ యూజ్ చేస్తాం. అదర్ కీ యూజ్ చేయడం ద్వారా దేనికి ఈ ఎన్క్రిప్షన్ చేసిన ఈ సైఫర్ టెక్స్ట్ కాస్త ఏం చేస్తామంటే కీ యూజ్ చేయడం ద్వారా ఈ సైఫర్ టెక్స్ట్ కాస్త ఏం చేస్తాం అనమాట, ఇది ప్లెయిన్ టెక్స్ట్ కింద మారుస్తాం. ఈ ప్లెయిన్ టెక్స్ట్ కాస్త ఏమవుతుందంటే బీకి పెడుతుంది. అర్థమవుతుంది కదా. సో ఇందుకీ క్రిప్టోగ్రఫీ అంటే ఏంటి అంటే మనం ఏదైతే డేటాని నెట్వర్క్ ద్వారా పంపిస్తున్నామో ఈ నెట్వర్క్ ద్వారా పంపించే డేటాని ప్రొటెక్ట్ చేసేది ఏదైతే ఉందో దాన్ని క్రిప్టోగ్రఫీ అంటాం. ఓకే, మరి ఇలా ప్రొటెక్ట్ చేయడం ఎలా ప్రొటెక్ట్ చేస్తాము అంటే ఆ ప్రొటెక్ట్ చేసేటప్పుడు మనం ఏ నుంచి బికి ఏదైతే మెసేజ్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నామో ఈ మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఈ మెసేజ్ ఏదైతే ప్లెయిన్ టెక్స్ట్ ఏదైతే మెసేజ్ మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారో దాన్ని అదర్ ఫార్మాట్లోకి మార్చి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇలా అదర్ ఫార్మాట్లోకి మార్చడానికి ఏమని పిలుస్తాం అంటే ఎన్క్రిప్షన్ అని పిలుస్తాం. ఓకే, అదర్ ఫార్మాట్లోకి మార్చడానికి ఏమని పిలుస్తాం, ఎన్క్రిప్ట్ చేయడం అంటాం. ఎన్క్రిప్షన్ ఎలా చేస్తారనమాట, మనకి ఏదైతే ప్లెయిన్ టెక్స్ట్ ఉందో దానికి ఏదో ఒక కీ యూజ్ చేయడం ద్వారా ఏం చేస్తామంటే ఎన్క్రిప్ట్ చేస్తాం. ఇలా ఎన్క్రిప్ట్ చేయగా వచ్చిన టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తారంటే సైఫర్ టెక్స్ట్ అని పిలుస్తారు. ఓకేనా, ఈ సైఫర్ టెక్స్ట్ కాస్త ఏమవుతుంది, బీకి కాస్త వెళ్తుంది. ఇలా వెళ్ళిన ఈ సైఫర్ టెక్స్ట్ కాస్త బీకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే మీరు ఎన్క్రిప్ట్ చేసిన ఈ సైఫర్ టెక్స్ట్ ఏదైతే ఉందో అది కాస్త ఏమవుతుందంటే డీక్రిప్ట్ అవుతుంది. మరి డీక్రిప్ట్ ఎలా అవుతుంది అంటే డీక్రిప్ట్ అవడం అంటే మీనింగ్ ఏంటి, మనం ఏదైతే ఒక ప్లెయిన్ టెక్స్ట్ ని అదర్ ఫార్మాట్ లోకి మారుస్తున్నామో ఆ అదర్ ఫార్మాట్ లోకి మార్చేదాన్ని ఎన్క్రిప్షన్ అంటాము. ఈ అదర్ ఫార్మాట్ లో ఉన్న టెక్స్ట్ కాస్త తిరిగి ప్లెయిన్ టెక్స్ట్ కి మార్చే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తాం అంటే డీక్రిప్ట్ అంటాం. ఓకే, సో ఈ డీక్రిప్షన్ జరిగేటప్పుడు ఏం చేస్తాం అన్నమాట, అదర్ కీ యూజ్ చేసి సంథింగ్ కీ యూజ్ చేసి ఏం చేస్తాం, ఈ ఎన్క్రిప్షన్ అంటే ఈ సైఫర్ టెక్స్ట్ కాస్త ప్లెయిన్ టెక్స్ట్ కింద మారుస్తాం. ఈ ప్లెయిన్ టెక్స్ట్ కాస్త ఏం చేస్తారు, బి అనేవాడు రీడ్ చేస్తారు. సో మిడిల్ లో ఇన్ కేస్ ఎవరైనా హ్యాక్ చేసినప్పటికీ ఇది గ్యాస్కి మనం పంపించిన టెక్స్ట్ కాస్త సేమ్ ఫార్మేట్ లో ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ అటాక్ చేసిన మిడిల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ టెక్స్ట్ అనేది ఏంటో అర్థం కాదనమాట. సో ఆ విధంగా ఏం చేస్తాం, మనం పంపించిన ఇన్ఫర్మేషన్ కాస్త ప్రొటెక్ట్ చేస్తాం. దీన్ని ఏమని పిలుస్తారు అంటే క్రిప్టోగ్రఫీ అంటారు. ఓకే, సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే నేను ఏం చెప్తాను, ఎన్క్రిప్షన్ చేసేటప్పుడు కీ యూజ్ చేస్తాం, డీక్రిప్షన్ చేసేటప్పుడు కూడా కీ యూజ్ చేస్తాం. ఓకే కదా, సో మీరు ఎన్క్రిప్షన్ చేసేటప్పుడు యూజ్ చేసే కీ డీక్రిప్షన్ చేసేటప్పుడు యూజ్ చేసే కీ ఈక్వల్ అయితే దాన్ని ఏమని పిలుస్తాం అంటే సిమెట్రిక్ క్రిప్టోగ్రఫీ అంటాం. దాన్ని ఏమని పిలుస్తాం, సిమెట్రిక్ క్రిప్టోగ్రఫీ. ఓకే, అలా కాకుండా మీరు ఎన్క్రిప్షన్ చేయడానికి యూజ్ చేసే కీ డీక్రిప్షన్ చేయడానికి యూజ్ చేసే కీ ఈక్వల్ కాకపోతే దాన్ని ఏమని పిలుస్తామంటే అసిమెట్రిక్ క్రిప్టోగ్రఫీ అంటాం. ఓకే, సిమెట్రిక్ క్రిప్టోగ్రఫీ, అసిమెట్రిక్ క్రిప్టోగ్రఫీ. ఓవరాల్ గా క్రిప్టోగ్రఫీ అంటే ఏంటంటే ప్రొటెక్టింగ్ ద డేటా. డేటాని ఎలా ప్రొటెక్ట్ చేస్తామంటే డేటాని ఎలా ప్రొటెక్ట్ చేస్తాం, మనం ఏదైతే ప్లెయిన్ టెక్స్ట్ ని ఒక మెసేజ్ ని ఒక పర్సన్ ఇంకో పర్సన్ పంపిస్తున్నాడో అలా పంపించే ముందు ఏం చేస్తామంటే మనం పంపించే మెసేజ్ కాస్త ఎన్క్రిప్ట్ చేస్తాం. ఎలా ఎన్క్రిప్ట్ చేస్తాం, ఏదో ఒక కీ యూజ్ చేసి. సో మీరు ఒక కీ యూజ్ చేసి ప్లెయిన్ టెక్స్ట్ కాస్త ఏదైతే అదర్ ఫార్మాట్ లో చేంజ్ చేస్తున్నారో దాన్ని ఏమనిపిస్తాం అంటే ఎన్క్రిప్షన్ అంటాం. ఇలా అదర్ ఫార్మాట్ లో చేంజ్ అయిన టెక్స్ట్ కాస్త ఏమనిపిస్తాం అంటే సైఫర్ టెక్స్ట్ అంటాం. సో ఈ సైఫర్ టెక్స్ట్ కాస్త ఏం చేస్తాం అనమాట, బీకి పంపిస్తాం. వన్స్ బీకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఈ సైఫర్ టెక్స్ట్ కాస్త అదర్ కీ యూజ్ చేసి ఏం చేస్తాం, దీన్ని కాస్త ప్లెయిన్ టెక్స్ట్ కింద కన్వర్ట్ చేస్తాం. ఓకే, మరి కీ అంటే ఏంటంటే ఇక్కడ నేను ఏం చెప్పాను, ఈచ్ అండ్ ఇండివిజువల్ ఆల్ఫాబెట్ లెటర్ +1 యాడ్ చేస్తాను. కీ ఏంటన్నమాట +1. సో సైఫర్ టెక్స్ట్ లో ఏం కనిపిస్తుంది మనకి, ఇలా సంథింగ్ ఏదో కనిపిస్తుంది. ఇన్ కేస్ మిడిల్ లో థర్డ్ పర్సన్ హ్యాక్ చేసినప్పటికీ ఇన్ఫర్మేషన్ ఏంటో మనకు అర్థం కావాలన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే మనం ఎన్క్రిప్షన్ చేయడానికి యూజ్ చేసింది, డీక్రిప్షన్ చేయడానికి యూజ్ చేసింది రెండు ఈక్వల్ అయితే దాన్ని సిమెట్రిక్ క్రిప్టోగ్రఫీ అంటాము. అలా కాకుండా ఎన్క్రిప్షన్ చేయడానికి యూజ్ చేసింది, డీక్రిప్షన్ చేయడానికి యూజ్ చేసింది రెండు డిఫరెంట్ అయితే దాన్ని అసిమెట్రిక్ క్రిప్టోగ్రఫీ అంటాం. దిస్ ఈస్ నథింగ్ బట్ క్రిప్టోగ్రఫీ కాన్సెప్ట్. ఓకే, యూనిట్ 5 లో నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి, అథెంటికేషన్. ఓకే, ఇక అథెంటికేషన్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఏదైనా ఒక ఫైల్ సంథింగ్ ఏదైనా మీరు యాక్సెస్ చేస్తారనుకోండి, సంథింగ్ ఏదో రిసోర్సెస్ అవ్వచ్చు, ఫైల్ అవ్వచ్చు, ఏదైనా యాక్సెస్ చేసేటప్పుడు అలా యాక్సెస్ చేసేటప్పుడు మనం
అథెంటికేటెడ్ యూజర్ అవునా కాదా, అంటే మనం ఆ ఫైల్ని కానీ లేదా రీసోర్స్ని కానీ మీరు యాక్సెస్ చేయడానికి పర్మిషన్ ఉన్న యూజర్ అవునా కాదా చెప్పేదే అథెంటికేషన్. అంటే వ్యాలిడేట్ చేస్తుంది అనమాట, మనం కరెక్ట్ యూజర్ అవునా కాదా. మీరు ఏదైతే యాక్సెస్ చేస్తున్నారో లేదా ఫైల్ కావచ్చు, రీసోర్స్ కావచ్చు, ఏదైనా సరే ఆ యాక్సెస్ చేసేటప్పుడు మనకంటూ పర్మిషన్ ఉంటేనేగా మనం యాక్సెస్ చేయగలం. సో ఆ ఫైల్ని యాక్సెస్ చేయడానికి మనం కరెక్ట్ యూజర్ అవునా కదా, అంటే మనం పర్మిషన్స్ ఉన్నాయా లేదా చెక్ చేసేదాన్ని అంటే అథెంటికేషన్ అంటాం. ఓకే, సో ఈ అథెంటికేషన్లో మనకి యూజర్ లాగిన్ అథెంటికేషన్స్ ఉంటాయి, నెక్స్ట్ 2-వే అథెంటికేషన్ ఉంటుంది. ఓకే, యూజర్ లాగిన్ అథెంటికేషన్, 2-వే అథెంటికేషన్. యూజర్ లాగిన్ అథెంటికేషన్ అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం మెయిల్ చెక్ చేసుకోవాలనుకుంటున్నాం లేదా మెయిల్ ఓపెన్ చేయాలనుకుంటున్నాం. మెయిల్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు కంపల్సరీ ఏం చేస్తాం, మన మెయిల్ ఐడి లాగిన్ ఇస్తాం. సో అంటే ఈ మెయిల్ ఐడి లాగిన్ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనం కరెక్ట్గా మెయిల్ ఐడి లాగిన్ ఇస్తే కనుక ఆటోమేటిక్గా మనం ఏం చేయగలం, మన మెయిల్ ఓపెన్ చేయగలుగుతాం. సో అంటే ఈ చెకింగ్ అంతా కూడా ఎక్కడ జరుగుతుంది, సర్వర్ దగ్గర జరుగుతుంది. సో ఓన్లీ సర్వర్ దగ్గర మాత్రమే వెరిఫికేషన్ జరిగేదని ఏమనిపిస్తుందంటే యూజర్ లాగిన్ అథెంటికేషన్ అంటాం. ఓకే, ఇక్కడ వెరిఫికేషన్ అంతా కూడా ఎక్కడ జరుగుతుంది, మనం డీటెయిల్స్ ఇస్తాము, ఆ డీటెయిల్స్ అవునా కాదా, కరెక్ట్ అవునా కాదా చెక్ చేసేదంతా సర్వర్ దగ్గర జరుగుతుంది. సో కేవలం సర్వర్ దగ్గర మాత్రమే జరిగే ఆ వెరిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఏమనిపిస్తుందంటే యూజర్ లాగిన్ అథెంటికేషన్ అంటాం. ఎగ్జాంపుల్ మన మెయిల్ ఐడి లాగిన్ లేదా ఫేస్బుక్ లాగిన్, ఇవన్నీ కూడా ఏమవుతాయి, సర్వర్ దగ్గర వెరిఫికేషన్ జరుగుతాయి. సో మనం ఎప్పుడైతే ఈమెయిల్ ఐడి ఐడి పాస్వర్డ్ ఇస్తామో ఆటోమేటిక్గా లాగిన్ అవుతాం. మరి ఇలా ఇచ్చేటప్పుడు ఐడి కానీ పాస్వర్డ్ కానీ అదర్ పర్సన్కి తెలిసింది అనుకోండి, తను కూడా ఐడి పాస్వర్డ్ యూజ్ చేసి లాగిన్ అయిపోవచ్చు కదా. ఎందుకోసం అంటే వెరిఫికేషన్ అనేది కేవలం సర్వర్ దగ్గర మాత్రమే జరుగుతుంది కాబట్టి ఇక అది ఎవరు ఓపెన్ చేస్తున్నారో వన్స్ ఇంకొక పర్సన్కి కనుక మనం ఐడి పాస్వర్డ్ కనుక తెలిస్తే తను ఓపెన్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, సో దానికోసం ఏం చేస్తామంటే 2-వే వెరిఫికేషన్, 2-వే లాగిన్ అన్నమాట. 2-వే లాగిన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఓకే, ఇక 2-వే లాగిన్ వెరిఫికేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఇదేంటి అంటే, ఈ 2-వే లాగిన్ వెరిఫికేషన్ లో సర్వర్ దగ్గర మనం ఏం చెప్పాం, లాగిన్ వెరిఫికేషన్ యూజర్ లాగిన్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో అది సర్వర్ దగ్గర మాత్రమే జరుగుతుంది. అంటే మనం ఎప్పుడైతే డీటెయిల్స్ ఇస్తామో మన ఐడి పాస్వర్డ్ ఆటోమేటిక్గా మనం ఆ సైట్లోకి ఎంటర్ అవ్వగలుగుతాం. మరి ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సర్వర్ దగ్గర వెరిఫికేషన్ జరుగుతుంది, అది కరెక్ట్ అయితే ఆటోమేటిక్గా మనం లాగిన్ అయిపోతున్నాం. కాబట్టి మేబీ ఈ ఐడి అనేది పాస్వర్డ్ అనేది థర్డ్ పర్సన్ ఎవరికైనా తెలిస్తే వాళ్ళు కూడా యూజ్ చేసి లాగిన్ అయిపోవచ్చు. ఓకే, అలా కాకుండా 2-వే వెరిఫికేషన్ అంటే అటు సర్వర్ దగ్గర వెరిఫికేషన్ జరుగుతుంది, ఇటు యూజర్ దగ్గర వెరిఫికేషన్ జరుగుతుంది. ఇలా బోత్ సైడ్స్ వెరిఫికేషన్ జరిగేదని ఏమనిపిస్తుంటే 2-వే లాగిన్ వెరిఫికేషన్ అంటాం. ఓవరాల్గా అథెంటికేషన్ అంటే ఏంటంటే మనం ఏదైతే యాక్సెస్ చేస్తున్నామో ఆ యాక్సెస్ చేసేటప్పుడు మనం అథెంటికేటెడ్ యూజర్ అవునా కదా, అంటే మనం ఆ పర్మిషన్స్ ఏదైతే మీరు ఫైల్ని కానీ సంథింగ్ రీసోర్స్ని కానీ యాక్సెస్ చేయాలనుకుంటారో వాటిని యాక్సెస్ చేయడానికి మీరు ఆ పర్మిషన్ ఉన్న యూజర్ అవునా కాదా చెక్ చేసేదే అథెంటికేషన్ కాన్సెప్ట్. సో ఈ అథెంటికేషన్లో మీరు ఏం చెప్తున్నారు, యూజర్ లాగిన్ అథెంటికేషన్ అనేది ఫస్ట్ వన్. ఇక యూజర్ లాగిన్ అథెంటికేషన్ అంతా కూడా ఎక్కడ జరుగుతుంది, సర్వర్ దగ్గర మాత్రమే జరుగుతుంది అనమాట. మీరు డీటెయిల్స్ ఇస్తారు, లాగిన్ డీటెయిల్ పాస్వర్డ్, అవి కరెక్ట్ అవునా కాదా చెక్ చేసుకుని ఆటోమేటిక్గా అది లాగిన్ పేజ్లోకి మనల్ని ఎంటర్ చేస్తుంది. మరి పాస్వర్డ్ ఐడి అనేది మన థర్డ్ పర్సన్ ఎవరికైనా తెలిసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి తెలిసినప్పుడు వాళ్ళు కూడా లాగిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా ఏం చేయాలంటే నెక్స్ట్ వన్ 2-వే లాగిన్ వెరిఫికేషన్. ఇక 2-వే లాగిన్ అథెంటికేషన్లో ఏం జరుగుతుంది అంటే, మీరు సర్వర్ దగ్గర అథెంటికేషన్ చెక్ చేస్తుంది అది మనం కరెక్ట్ యూజర్ అవునా కాదా, అట్ ది సేమ్ టైం మీరు లాగిన్ అవుతున్నారు అన్నదానికి మనకి కూడా మన దగ్గర కూడా చెకింగ్ ఏమవుతుందంటే సంథింగ్ ఏదో ఒక చెకింగ్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు బ్యాంకింగ్, మీరు ఏదైనా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు అనుకోండి, మీ డీటెయిల్స్ ఇచ్చి లోపలికి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ వెళ్తారు. ఓకే, వన్స్ మీరు ట్రాన్సాక్షన్ చేసే ముందు ఏం చేస్తుంది, లాగిన్ అవ్వాలి అంటే ఏం చేస్తుంది, ఫస్ట్ మీరు లాగిన్ అవ్వడానికే ముందుగా ఏం చేస్తుంది, అది మీరు పాస్వర్డ్ వెరిఫికేషన్ ఇచ్చిన తర్వాత అది వెంటనే ఓటీపీ ఇస్తుంది. ఓకే, ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేయండి అంటుంది. మరి ఓటీపీ ఎంటర్ చేయాలంటే ఆ యాప్ని మనమేగా యూజ్ చేస్తూ ఉండాలంటే మన మొబైల్కే కదా వస్తుంది. సో ఇటువంటి వాటిని ఏమనిపిస్తుంది అంటే 2-వే లాగిన్ 2-వే లాగిన్ వెరిఫికేషన్ అంటాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ అథెంటికేషన్. ఇక నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే అథెంటికేషన్ అయిపోయింది కదా, యాక్సెస్ కంట్రోల్. ఓకే, ఇక నేమ్లోనే ఉంది చూడండి, యాక్సెస్ కంట్రోల్. యాక్సెస్ కంట్రోల్ అంటే మీనింగ్ ఏంటంటే మీరు ఏదైతే ఫైల్ని యాక్సెస్ చేస్తున్నారో ఆ ఫైల్ని యాక్సెస్ చేసేటప్పుడు ఎంతవరకు యాక్సెస్ చేయాలి. ఇప్పుడు ఫైల్ యాక్సెసిబిలిటీ ఉంది అంటే మేబీ ఒక ఫైల్ని కేవలం రీడ్ చేయడానికి మాత్రమే పర్మిషన్స్ ఉండొచ్చు, ఒక ఫైల్ని రైట్ చేయడానికి పర్మిషన్స్ ఉండొచ్చు, ఒక ఫైల్ని రీడ్ రైట్ చేయడానికి పర్మిషన్స్ ఉండొచ్చు, ఒక ఫైల్ని రీడ్ రైట్తో పాటు ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా పర్మిషన్స్ ఉండొచ్చు. సో ఒక యూజర్ అనేవాడు అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఉన్న సర్వర్స్ అన్ని కూడా
ఒక సిస్టమ్ దగ్గర యూజ్ చేసేవాడు అదర్ సిస్టంలో ఉన్న రిసోర్సెస్ అన్నింటినీ యాక్సెస్ చేస్తాడు, యూజ్ చేసుకుంటాడు. మరి ఇలా యూజ్ చేసేటప్పుడు అన్నింటినీ కూడా మనం ఎలా చేసేస్తామంటే కొన్ని ఫైల్స్కి మేము రిస్ట్రిక్షన్ పెట్టవచ్చు. సో ఆ యాక్సెస్ కంట్రోల్ ఎక్కడ వరకు ఉందో అంటే ఆ పర్మిషన్స్ మన ఎంతవరకు ఉన్నాయో అంతవరకు మాత్రమే మనం ఆ ఫైల్ని యూజ్ చేయగలుగుతాం. దాన్ని ఏమని పిలుస్తామంటే యాక్సెస్ కంట్రోల్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డొమైన్ ఉంది, ఇందులో ఒక ఫైల్ ఉంది. ఈ డొమైన్లో ఉన్న ఫైల్కి సపోజ్ రీడ్ పర్మిషన్ ఉంది, రైట్ పర్మిషన్ ఉంది, ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ ఉంది. ఓకే, ఈ డొమైన్లో ఒక ఫైల్ ఉంది. ఈ ఫైల్ మీద మనం రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు, ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ డొమైన్ ఉంది. ఈ నెక్స్ట్ డొమైన్లో ఉన్న ఈ ఫైల్ 2 అనే ఫైల్ మీద రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు, ఎగ్జిక్యూట్ చేయొచ్చు, అట్ ది సేమ్ టైం ప్రింట్ కూడా చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక థర్డ్ డొమైన్ ఉంది. ఈ థర్డ్ డొమైన్ లో ఉన్న ఫైల్ మీద రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు, అట్ ది సేమ్ టైం రీడ్ రైట్ తో పాటు ప్రింట్ కూడా చేయొచ్చు అనుకోండి. ఓకే, అంటే ఈ 2 ఫైల్స్ కి కూడా ఏమవుతుందన్నమాట, పై ఫైల్ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ప్రింట్ కూడా చేయొచ్చు, నెక్స్ట్ ఫైల్ రీడ్ రైట్ ప్రింట్ చేయొచ్చు. సో మన డొమైన్ చూస్తే అంటే ఏంటన్నమాట, ఈ ఫైల్ కేవలం రీడ్ రైట్ ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ మాత్రమే ఉన్నాయి, దీన్ని ప్రింట్ చేయలేము. అట్ ది సేమ్ టైం ఫైల్ అనుకోండి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ తో పాటు ఆ ఫైల్ మనకు ప్రింట్ చేసుకునే పర్మిషన్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి చూసారనుకోండి, ఈ ఫైల్ రీడ్ రైట్ మాత్రమే చేయగలము, దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలము అండ్ అట్ ది సేమ్ టైం ప్రింట్ కూడా ప్రింట్ చేయగలము, దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలము. సో ఇవన్నీ ఏంటంటే యాక్సెస్ కంట్రోల్ అనమాట. ఒక ఫైల్ని ఎంతవరకు మనం యాక్సెస్ చేయాలి, ఎంతవరకు యాక్సెస్ చేయగలం అంటే ఆ పర్మిషన్స్ ఎంతవరకు అలౌ చేస్తే అంతవరకు యాక్సెస్ చేయగలుగుతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ ఫైల్ తీసుకుంటే ఈ ఫస్ట్ ఫైల్ని రీడ్ చేయడానికి, రైట్ చేయడానికి, ఎగ్జిక్యూట్ చేయడానికి పర్మిషన్స్ ఇచ్చాడు. మరి అదే ఫైల్ని మీరు ప్రింట్ చేయాలి అంటే ఇక్కడ పర్మిషన్ లేదు కాబట్టి మనం ప్రింట్ చేయలేము అనమాట. సేమ్ ఫైల్ 2 తీసుకున్నాను అనుకోండి, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు, అట్ ది సేమ్ టైం ప్రింట్ కూడా చేయొచ్చు మీరు ఫైల్ 2 యూజ్ చేసుకుంటే. అదే ఫైల్ 3 యూజ్ చేసుకున్నారు అనుకోండి, రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు, ప్రింట్ చేయొచ్చు, కానీ ఎగ్జిక్యూషన్ పర్మిషన్ లేదు కాబట్టి మనం ఎగ్జిక్యూట్ చేయలేం. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ యాక్సెస్ కంట్రోల్. ఒక ఫైల్ని మీరు ఎంతవరకు యాక్సెస్ చేయొచ్చు అంటే ఒక ఫైల్ మీద ఉన్న పర్మిషన్స్ ఏంటి, ఆ ఫైల్ని ఎంతవరకు మనం యూజ్ చేసుకోవచ్చు చెప్పేదాన్ని ఏమనిపిస్తుంది అంటే యాక్సెస్ కంట్రోల్ అంటాం. ఓకే, ఇక నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే డిజిటల్ సిగ్నేచర్. ఓకేనా, ఇక డిజిటల్ సిగ్నేచర్ అంటే మీనింగ్ ఏంటంటే ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ అన్నమాట. డిజిటల్ సిగ్నేచర్ ఇస్ నథింగ్ బట్ ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్. ఏదైనా మనం ఒక ఫామ్ని ఫిల్ చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని కరెక్టే, నేను ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్టే అని చెప్పడానికి కింద మనం సైన్ చేస్తాం. అదేవిధంగా మనం ఒక మెసేజ్ని మీరు త్రూ నెట్వర్క్ ద్వారా సెండ్ చేసేటప్పుడు ఆ మెసేజ్ని మీరు ఏదైతే సెండ్ చేస్తున్నారో దాంతోపాటు మనం ఏం చేస్తామంటే అదంతా కూడా నా ఫైల్ ఆయన చెప్పడానికి మనం ఒక డిజిటల్ సిగ్నేచర్ని కాస్త అటాచ్ చేస్తాం. డిజిటల్ సిగ్నేచర్ ఇస్ నథింగ్ బట్ ఒక ఎలక్ట్రానిక్ సిగ్నేచర్. ఒక రియల్ టైంలో మీరు ఎలా అయితే సిగ్నేచర్ చేస్తారో అలానే మనం మెసేజ్ త్రూ నెట్వర్క్ ద్వారా మీరు ఏదైనా మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా మనం సిగ్నేచర్స్ అటాచ్ చేయొచ్చు. ఈ సిగ్నేచర్ అనేది వెదర్ మేబీ మీ సిగ్నేచర్ అవ్వచ్చు, అడ్రస్ అవ్వచ్చు, లోగో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓవరాల్గా మీకంటూ ఒక ఐడెంటిఫికేషన్ కోసం మీరు యూజ్ చేసే ఆ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తామంటే డిజిటల్ సిగ్నేచర్ అంటాం. సో ఈ డిజిటల్ సిగ్నేచర్ ద్వారా మీరు సెండ్ చేసే మెసేజ్ ఏమవుతుందన్నమాట, ఆటోమేటిక్గా అదర్ పర్సన్కి వెళ్ళినప్పుడు మీరు ఈ డిజిటల్ సిగ్నేచర్ ఏదైతే మీరు అటాచ్ చేస్తున్నారో ఫైల్కి, మెసేజ్కి, అప్పుడు ఒక అల్గారిథం యూజ్ చేసి మీరు ఆ సిగ్నేచర్ కాస్త మీరు ఆ మెసేజ్కి కాస్త మీరు సిగ్నేచర్ని అటాచ్ చేస్తారు. సో తిరిగి అది రిసీవర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందన్నమాట, కీ యూజ్ చేసి ఆ అల్గారిథం మీరు ఏదైతే ఈ అల్గారిథం యూజ్ చేశారో ఆ అల్గారిథంతో ఆ కీ యూజ్ చేసి దాన్ని కాస్త ఏం చేస్తుందన్నమాట, మీరు కరెక్ట్ యూజర్ అవునా కాదా చెక్ చేసుకుంటుంది. సో ఈ విధంగా దీనికోసం అంటే అథెంటికేటెడ్ పర్పస్ కోసం ఏం చేస్తామంటే డిజిటల్ సిగ్నేచర్ని యూజ్ చేస్తాం. ఓకే, ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనం ఒక మెసేజ్ని పంపించాం, ఇదంతా ప్లెయిన్ టెక్స్ట్ అనమాట. ఓకే, ఈ ప్లెయిన్ టెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఏదో ఒక అల్గారిథం యూజ్ చేసి మీరు ఏం చేస్తారు అంటే డిజిటల్ సిగ్నేచర్కి అటాచ్ చేసి ఏం చేస్తారు అంటే మీరు మెసేజ్ కాస్త ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓకే, వన్స్ మీరు ప్లెయిన్ టెక్స్ట్ కాస్త సంథింగ్ అల్గారిథం యూజ్ చేసి ఈ ప్లెయిన్ టెక్స్ట్తో పాటు డిజిటల్ సిగ్నేచర్ని అటాచ్ చేసి మీరు ఏం చేస్తారు, ఆ మెసేజ్ని కాస్త ట్రాన్స్ఫర్ చేస్తారు. వన్స్ అది రిసీవర్కి వెళ్ళిన తర్వాత రిసీవర్ ఏం చేస్తుంది అంటే ఈ సంథింగ్ వెరిఫై చేసుకుంటుంది. ఎలా వెరిఫై చేసుకుంటుంది, మీరు ఏదైతే అల్గారిథం యూజ్ చేస్తారో దానికి ఒక సంథింగ్ ఏదో కీ ఉంటుంది. ఆ కీ యూజ్ చేసి ఏం చేస్తుంది అనమాట, ఈ డిజిటల్ సిగ్నేచర్ని కాస్త వెరిఫై చేసి మీరు అథెంటికేటెడ్ యూజర్ అవునా కాదా
అప్పుడు ఇన్ కేస్ అది మ్యాచ్ అయితే ఓకే ఆ మెసేజ్ కాస్త యాక్సెప్ట్ చేస్తుంది. ఇన్ కేస్ అది మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, అది వెరిఫికేషన్ చేసినప్పుడు మీ డిజిటల్ సిగ్నేచర్కి దానికి ఉన్న అది కీ యూజ్ చేసి అది చెక్ చేసుకున్న సిగ్నేచర్కి మ్యాచ్ అవ్వలేదు అంటే దాని మీనింగ్ ఏంటంటే మిడిల్లో ఆ మెసేజ్ కాస్త సంథింగ్ ఎవరో హ్యాక్ చేశారో అని అర్థం. వెంటనే ఏం చేస్తుంది, ఆ మెసేజ్ కాస్త డిస్కట్ చేస్తుంది. దానికోసం ఏం యూజ్ చేస్తాం అంటే డిజిటల్ సిగ్నేచర్ యూజ్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఓవరాల్ యువర్ 5th యూనిట్ కాన్సెప్ట్స్.